హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదైతే కనుక ఇస్కాన్ టెంపుల్. చాలా బాగుంటుందండి ఇస్కాన్ టెంపుల్. ఇది ప్రొద్దుటూరులో ఉంటుంది. ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ అండి. చూడండి బయట ఎంత అందంగా ఉందో, లోపలైతే ఇంకా అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. వాతావరణము మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్ ఫస్ట్ టైం చూసినప్పుడు నాకైతే కలిగిన అనుభూతి అయితే ఈ వీడియోలో చెప్తాను, వినండి. ఇక్కడైతే కనుక ఎంత విశాలంగా ఉందో అంత ప్రశాంతంగా ఉంటుందండి. మానసిక ప్రశాంతత కావాలనుకుంటే తప్పకుండా ఇస్కాన్ టెంపుల్కి అయితే ఒక్కసారి వెళ్ళండి. ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆశీర్వాదం అయితే లభిస్తుంది మనకు తప్పకుండా. చూడండి, శ్రీకృష్ణ పరమాత్ముడు వారికి ఇలా సంకీర్తనలు చేస్తూ ఉన్నారు, భజన. అప్పుడైతే అండి నేను ఒకటి గమనించాను, శ్రీకృష్ణ పరమాత్మునికి అలాగే మాలలు వేశారు కదా, అవైతే కదులుతూ ఉన్నాయి. నాకైతే నిజంగా స్వామివారు కదులుతున్నారా అనే ఊహ అయితే వచ్చింది. నేనైతే అక్కడ పక్కనున్న వారిని కూడా అడిగాను, చూడండి ఇలా మాలలు అయితే ఊగుతూ ఉన్నాయి, కదులుతూ ఉన్నాయి అని. అయితే వాళ్ళు చెప్పారు, ఫ్యాన్ గాలికి అయిండొచ్చమ్మా అని. ఇక్కడైతే వీళ్ళందరూ కూడా స్వామివారికి సంబంధించిన మాలలు అవన్నీ కూడాను వీళ్ళే స్వయంగా తయారు చేస్తారండి. వీళ్ళంతా కూడాను హరే రామ హరే కృష్ణలో సేవకులు. ఆ స్వామివారికి సంబంధించినటువన్నీ కూడాను వీళ్ళైతే చేస్తారు. దండ అయితే ఎంత బాగా గుచ్చుతున్నారో చూడండి మాల. నాకైతే చాలా బాగా అనిపించింది. మల్లెపూలతోటి, రోజులతోటి స్వామివారికి చాలా బాగా అయితే చేశారు. నిజంగా అండి నాకైతే ఇస్కాన్ టెంపుల్ చాలా మంచిగా అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మీ అనుభూతులు ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఇంకా మేమైతే ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.